హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా రాజీ వ్లాగ్స్, నా ఛానల్ పేరు వచ్చేసి రాజీ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి బిర్యానీ చేస్తున్నా, దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బిర్యానీ స్టార్ట్ చేస్తున్నా. 2 కేజీల బాస్మతి రైస్ కర్రీ చేస్తున్నా. కొద్దిసేపు నానాలి. 2 కిలోల చికెన్, 2 కిలోల బియ్యం. బిర్యానీలో కావాల్సినంత కారం, చిన్న స్పూన్. ఇందులో బగారా పువ్వు, బగారా ఆకు, ఇవన్నీ ఆ రోజే ఫ్రెష్గా పట్టి పెట్టుకోవాలి. అల్లం పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఇది కొబ్బరి పొడి, గరం మసాలాలు, ఇవన్నీ. కొంచెం పసుపు, ఉప్పు కావాల్సినంత ఉప్పు, పెరుగు, కొంచెం చెక్క, అనాస పువ్వు, కొంచెం సాజీరా, కొన్ని ఇలాచీలు, కొన్ని లవంగాలు, కొంచెం ధనియాల పౌడర్, కొత్తిమీర, కొంచెం పుదీనా, నిమ్మరసం, కొన్ని ఉల్లిగడ్డలు, ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు, నెయ్యి కొంచెం, నూనె, ఇదంతా కలిపి పెట్టుకున్నాక ఒక 10 నిమిషాల సేపు నాననియాలి. కారం తక్కువ ఉంది, కారం ఎంత తింటాం తీసుకోవచ్చు. తక్కువ తింటాం తక్కువ, ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ. స్టవ్ అంట పెట్టుకోవాలి. ఇది సగం ఉడికిన తర్వాత మళ్ళీ బియ్యం రైస్ సగం ఉడికినాక వేయాలి. అందులో రైస్కు వాటర్ పెట్టిన ఇవి మసిలిన తర్వాత బియ్యం వేయాలి. కొంచెం అంటుకోకుండా ఆయిల్ వేయాలి. నీళ్ళలో బియ్యం వేయాలి. మళ్ళీ తర్వాత సగం అన్నం ఉడికినాక కూరలో ఈ అన్నం వేయాలి. సగం ఉడికినాక వేస్తే ఆ సగం ఉడికిపోతుంది.
సగం ఉడికిన తర్వాత చికెను, అన్నం కూడా సగం ఉడికిన తర్వాత ఇందులో వేయాలి. ఈ సగం ఈ కూరలో సగం ఉడికిపోతాయి. ఆ తర్వాత ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసుకొని దింపేసుకోవడమే. కానీ పూర్తి అయిపోయినట్టే, తినడమే ఆలస్యం. బియ్యం వేసిన తర్వాత పైనుండి ఆయిల్ వేసుకోవాలి, నెయ్యి, ఆయిల్. ఆ తర్వాత ఫ్రై ఆనియన్స్ వేసుకోవాలి. పుదీనా పైకి వెళ్ళి పుదీనా కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆఫ్ చేస్తాను. బిర్యానీ రెడీ.